వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిపోయింది. ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అదే సార్, వైట్ పేపర్ అనేటటువంటి పేరుతోటి, శ్వేతపత్రాల పేరుతోటి వైట్ పేపర్ అని మాట్లాడుతూ అసత్యాలు అబద్ధాలు తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు, తప్పుడు పత్రాలను ప్రచురిస్తాం, వారు మాట్లాడడం, దాన్నే పదే పదే ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేమేమంటామంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఆడిట్ చేసేటటువంటి ఒక సంస్థ ఉంది, దానికి సంబంధించినటువంటి పేపర్ తీసుకొచ్చి ప్రజలకు అందించండి. మీకున్నటువంటి జేబు సంస్థలైన మీడియా వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటి ద్వారా ప్రచారం చేయించండి. మీరు చేసినటువంటి అప్పు ఎంత, మీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పు ఎంత, ఆ రోజు ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత, ఆ రోజు జిఎస్డిపిలో మన వాటా ఎంత, దేశంలో ఉన్నటువంటి జిఎస్డిపిలో మన వాటా ఎంత, ఆ రోజు పారిశ్రామిక విధానం ద్వారా మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, మా ప్రభుత్వంలో మేము తెచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, పరిశ్రమల యొక్క గ్రోత్ రేటు మీ యొక్క ప్రభుత్వంలో ఎంత, మా ప్రభుత్వంలో ఎంత, ఆ డేటాతోటి మాట్లాడండి సార్. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే పట్టుబడతారు కాబట్టి, ఎందుకంటే తప్పుడు ప్రచారం చేశారు అని ప్రజలు తెలుసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కరెక్ట్ డేటా కదా, అసెంబ్లీ కంప్లీట్ అబద్ధాలు చెప్పిన డేటా, మైనింగ్ గురించి చెప్పిన డేటా, మద్యం గురించి చెప్పిన డేటా, ఇవన్నీ తప్ప? 100% తప్పు, 100% తప్పు. మైనింగ్ కి సంబంధించి కూడా మనం మాట్లాడడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యల మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడారు. గనుల శాఖకు సంబంధించి కూడా ఏపీఎండిసికి చంద్రబాబు నాయుడు గారి సమయంలో వారు దిగిపోయేటప్పటికి ఆదాయం వచ్చేసి ఏపీఎండిసికి 2210 కోట్లు సంవత్సరానికి ఆదాయం. అదే మా ప్రభుత్వం దిగిపోయిన కాలానికి 23-24కి 4000 కోట్లు. పెరిగిందా తగ్గిందా సార్? 1800 కోట్లు పెరిగింది. పెరిగితే దోపిడీ ఎలా అనేది మీ పాయింట్. ఎలా వస్తుంది దోపిడీ? కానీ శాండ్ ద్వారా, సింపుల్ సార్, శాండే దీనికి ఎగ్జాంపుల్. ఉచితం అన్నారు, ఇవాళ ఉచితంగా ఎక్కడా శాండ్ దొరకనటువంటి పరిస్థితి. 765 కోట్ల రూపాయల డబ్బుని ప్రభుత్వ ఖాతాలోకి జమ చేసినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ రూపాయి ఖజానాకి రాదు, శాండ్ మాత్రం విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. అంటే మైనింగ్ కి డబ్బు వస్తుందా, డబ్బు పోతుందా? చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా అదే జరిగింది. 100 కోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ వేసింది ఇసుక మీద. అంటే అంత విచ్చలవిడితనంగా ఇసుకను దోచేశారు. అప్పుడు వచ్చినటువంటి ఆదాయం 2200 కోట్లు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం 4000 కోట్లు. దోపిడీ ఎలా జరిగింది, ఎవరి దగ్గర జరిగింది? సో అన్ని అబద్ధాలతో కూడిన పత్రాలు. కంప్లీట్ గా వారు చెప్తున్నటువంటి ప్రతి దానికి కూడా కేటగారికల్ గా కాగ్ రిపోర్టులు చూపిస్తూ, ఆర్బీఐ గణాంకాలు చూపిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు ప్రెస్ మీట్ లో. కానీ కేవలం దాన్ని ఎవరన్నా ఖండించారా? నిజంగా అది అబద్ధం అయితే ఖండించాలి కదా. ఖండించారా ఎవరన్నా? ఎవరైనా దాన్ని ఛాలెంజ్ ని స్వీకరించారా? తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తెలుగుదేశం పార్టీ అవన్నీ కాకి లెక్కలు అంటుంది, ఇంకా భ్రమంలో ఉండదు. ప్రభుత్వం ఖండించాలి కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఖండించాలి కదా, లెక్కలు బయట పెట్టాలి కదా. అసెంబ్లీలో శ్వేతపత్రాలు అన్ని అసెంబ్లీలో పెట్టారు అంటే ఎన్డీఏ కూటమిగా పెట్టినట్టే కదా. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రభుత్వం శ్వేతపత్రాలే కదా అవి. కరెక్ట్, 100% రైట్. నేనేమంటున్నానంటే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు, మరి ఆవిడ చెప్పింది తప్పు అయితే ఖండించమనండి ఆవిడ మాటల్ని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పుల్ని కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్తే అది కాదు అని వీరు మాట్లాడుతున్నారంటే వారి మాటలను ఖండించమనండి. ఓన్లీ ఎఫ్ఆర్బిఎం ద్వారా తెచ్చిన రుణాల గురించి చెప్తున్నారు. అవి కాకుండా కూడా 2,10,000 కోట్లే కదా. కార్పొరేషన్ అవి కాకుండా 2,10,000 కోట్లే కదా. అవి కాకుండా 2,10,000 కోట్లు ఏది చూసుకున్నా కానీ 7.5 లక్షల కోట్ల కంటే తక్కువే కదా. ఎలా పెరిగింది? దానికి సంబంధించినటువంటి డేటాని బయట పెట్టమని అడుగుతున్నాం. సో చంద్రబాబు నాయుడు గారి భయంలో 100% వారిది చాలా సింపుల్గా వారి ఆలోచన విధానం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే పథకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, పథకాలు ఎగ్గొట్టేటటువంటి దానికి ఒక రూట్ మ్యాప్ వేసుకోవాలి. ఈ రూట్ మ్యాప్ ఏంటి అంటే పథకాలు ఇవ్వకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పటం, పథకం ఇవ్వలేకపోయినా కూడా ప్రజల మధ్యలో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలనేటటువంటి భావన. ఈ వచ్చేటటువంటి ప్రతి దానికి కారణం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలనేటటువంటి ప్రయత్నం. దీనికి సంబంధించి ఒక క్లియర్ రూట్ మ్యాప్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అవును సార్, వాళ్ళు రూట్ మ్యాప్ వేశారు, అబద్ధాలతో రూట్ మ్యాప్ వేశారు, ఎగ్గొట్టడానికి రూట్ మ్యాప్ వేశారు, అవన్నీ అసెంబ్లీలో చెప్తున్నారు.